ఆటలో అరటి పండు ఈ సామెత గుర్తుంది కదా తెలుగు వాళ్ళందరికీ. కానీ ఇక్కడ ఒక విషయం, కొన్ని సందర్భాల్లో ఆటలో అరటి పండు అయిపోయాడరా బాబు వీడు అని నవ్వుతుంటుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తేనైతే ఎవరు ఈ యాప్ట్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనేది మాత్రం ఇప్పుడు మీరే చెప్పాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అనుకోవడంలో తప్పులేదు. ముఖ్యమంత్రి స్థాయి కుర్చీ సాధించాలి అంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది కష్టం కూడా. సరే, 5 ఏళ్లలో గతంలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఇప్పుడేం జరుగుతుందో కాసేపు పక్కన పెడదాం. 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదంతో వచ్చారు? పేద ప్రజలకు అండగా భరోసాగా నిలుస్తాను. తెలుగుదేశం పార్టీ గడిచిన 5 ఏళ్లలో 2014 నుంచి 2019 దాకా పూర్తిగా బాధుడు ప్రజల నెత్తిన బాదారు కాబట్టి ఈ బాధుడు నుంచి రక్షిస్తాను, పేదలకు గొప్పగా సంక్షేమ నిధులు పంచిపెడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కొన్ని కష్టాలను చూసి ఆ కష్టాల నుంచి వచ్చిన పథకాలను ప్రజలకు పంచుతానని చెప్పడం జరిగింది. ఈ అల్టిమేట్గా ఒకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంలో ప్రజలు కూడా గొప్పగా అవకాశం ఇవ్వడం జరిగింది 2019లో. ఆ చెప్పినట్టుగానే తూచా తప్పకుండా సాధారణంగా ఎవరైనా హామీలు ఇస్తే ఆ హామీలను పూర్తిగా గాల్లో కలిపేస్తుంటారు. అధికారంలోకి వచ్చేదాకా హామీలు అంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల మాట ఎత్తినా కూడా గతంలో వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అప్పు చేశారు, వాళ్ళు అప్పులే కట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు అంటూ ఇలా నానా కథలు డ్రామాలు చెప్తూ అధికారాన్ని కొనసాగిస్తారు. చివరి 2 ఏళ్ళు మళ్ళీ ఎన్నికల సమయంలో ఏదో డ్రామా చేసే కార్యక్రమాలు చేస్తుంటారు సర్వసాధారణంగా. కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అలా చేయకుండా కేవలం పేదవారిని టార్గెట్గా చేసుకుని పేదవాళ్ళ కడుపుకు భరోసాను కల్పించే కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ నిధులను గొప్పగా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమం ఏదో ఒకటి ప్రజలకు వెళ్లేలా తను ఒక రూపకల్పన చేశారు. ఈ రూపకల్పనలో భాగంగా కరోనా లాంటి దారుణమైన సమయం కూడా వచ్చి పడింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాని సైతం ఎదుర్కొని ఎక్కడ డబ్బులు లేవని చెప్పలేదు, ఎక్కడ అవినీతికి పాల్పడ్డ అంశాలు లేవు. 5 ఏళ్లలో ఎక్కడ ఏది లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా నేరుగా అక్కడ ఒక సభ పెట్టడం, సభను ఉద్దేశించి ప్రజలతో మాట్లాడడం, నేరుగా బటన్ నొక్కితే డబ్బులు వచ్చేటట్టుగా తను చేసిన విధానం అంతా మనం చూసింది. ఇదంతా చూసాం. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడానికి గల కారణం ఏంది 2024లో అంటే జగన్ ఇచ్చిన సూపర్ పథకాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ పథకాల కన్నా రెట్టింపు పథకాలు నేను ఇస్తాను అని చెప్పారు. ఆ పథకాల కన్నా రెట్టింపు పథకాలు నేను ఇస్తాను, సంక్షేమ పథకాలతో పాటు నా అనుభవం 40 ఏళ్ల రాజకీయ అనుభవం కాబట్టి గొప్పగా అభివృద్ధి చేస్తాను, డబ్బులు సృష్టిస్తాను, ఆర్థికంగా చాలా మెరుగైన స్థాయికి ఏపీని తీసుకెళ్తానని చెప్పి అధికారంలోకి రాగలిగారు. సరే, అధికారంలోకి ప్రజలు ఇచ్చారా, వాళ్ళు తెచ్చుకున్నారా ఆటలు, ఏదైనా కానీ మొత్తం ఇక్కడ చేసిందెవరు? ప్రజలను పూర్తిగా ముంచేసిందెవరు? ముంచేశాము అని అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఏదైతే ప్రజలకు సూపర్ 6లో భాగంగా హామీల వర్షం కురిపించిన నోరే, అదే నోరు నిన్న ఏం చెప్పింది? సూపర్ 6 కాదు, ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి, చాలా ఆశిస్తున్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చాము, డబ్బులున్నాయి, ఇచ్చేస్తారనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏమీ లేదు, ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి అంటూ చంద్రబాబు నోట సంచలన మాట వినక తప్పని పరిస్థితి కూడా నిన్న చూసాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎన్నికల్లో గెలుపు కోసం సంక్షేమ పథకాలు డబల్ ఇస్తామని చెప్పారు. జగన్ ఇచ్చే పథకాల కన్నా డబల్ ఇస్తామన్నారు. అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం అమాయకంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పాడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 70,000 కోట్లు మేమే ఇప్పుడు ఖర్చు చేస్తున్నాము సంవత్సరానికి, ఈ రకంగా చూస్తే నువ్వు చెప్పే పథకాల వాల్యూ దాదాపు 2,50,000 కోట్లు సంవత్సరానికి అవుతాయి, మేము 70,000 కోట్లు జమ చేయడానికే చాలా అవస్థలు పడుతూ అప్పులు తెస్తూ ముందుకు కొనసాగిస్తున్న కార్యక్రమం చేస్తున్న తరుణంలో మీరు ఏకంగా 1,50,000 కోట్లు ఏ రకంగా డబ్బులు తెస్తారు, ఏ రకంగా పంచుతారయ్యా, ఏమైనా కామన్ సెన్స్ ఉందా, ఇవి పూర్తిగా అయ్యే పనులు కావయ్యా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ బృందాలతోని కూర్చొని మాట్లాడిన తర్వాత నిజంగా ఇవ్వాల్సిన అవకాశం వెసులుబాటు ఉంటే నేనే ఇచ్చేవాడిని, ఇక్కడ అవకాశము వెసులుబాటు 2 లేవు కాబట్టి నేను అడవులుగా పథకాలు ఇవ్వట్లేదయ్యా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ లేదు మేము రాజకీయ అనుభవం చాలా సుదీర్ఘ అనుభవం, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అది, మీరేందా మీకు అనుభవం లేదు, తమ్ముళ్ళు వీళ్ళకి అనుభవం లేదు, మనకు అనుభవం ఉంది అంటూ ఇలా చిల్లరగా గొప్ప మాటలు చెప్పే కార్యక్రమం ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి చేసి అల్టిమేట్గా గెలిచి ఈరోజు గెలిచిన 8 నెలల్లో తాను చెబుతున్నది ఏంటి? అవ్వదు, ప్రజలు డైవర్ట్ చేసే కార్యక్రమం. పోలవరానికి, అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకొని అక్కడ పెడుతున్నాను తప్ప ఆ డబ్బును వెల్ఫేర్కి ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వలేము అని కూడా తేల్చి చెప్పే కార్యక్రమం చంద్రబాబు చేశారు. ఇక్కడ కూటమి మొత్తం తప్పు చేసిందా? చంద్రబాబును నమ్మిన పవన్ కళ్యాణ్ మొత్తం తప్పు చేశాడా?
లేకపోతే ఎవరు రాబోయే రోజుల్లో కూటమికి మొదట గుడ్ బై చెప్పాలి అంటే ఇక్కడ మొదటిగా ఆటలో అరటిపండు అయ్యింది మాత్రం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నైజామే ఇంత అని అందరికీ తెలుసు. ఏదైనా ఎన్నికలకు ముందు తాను చెప్పేది అలాగే ఉంటుంది, ఎన్నికల తర్వాత తాను డైవర్ట్ చేసే కార్యక్రమం అలాగే ఉంటుందని 2009 కాదు అసలు 1947 నుంచి కూడా రాజకీయం ఇలాగే ఉంది చంద్రబాబు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇక్కడ తెలియాల్సింది ఏందయ్యా అంటే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ జనరేషన్ కు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయంగా గొప్ప స్థాయికి వెళ్లే అవకాశం వెసులుబాటు ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇలా ఆటలో అరటిపండు అయిపోవడం బాధాకరం. చంద్రబాబును మొదటి నుంచి నమ్మాడు పవన్ కళ్యాణ్. 2014లో ఇదే జతగట్టిన పవన్ కళ్యాణ్, ఆ రోజు మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు జతగట్టారు. 2 సంవత్సరాలు కాగానే ఎక్కడికక్కడ చీలికలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తన సొంత జెండాతో తాను వెళ్ళిపోయాడు. ఎన్డీఏ కూటమి అప్పుడు వైదొలిగింది. చంద్రబాబు సింగిల్ గానే మళ్ళీ అప్పుడు ఈ ముగ్గురు తిట్టుకున్నారు. నువ్వేం చేసావు అని. కట్ చేస్తే 2019లో సింగిల్ గా వెళ్ళారు అందరూ కూడా. ఎవడికెవడు యమునా తీర్ అన్నట్టుగా సింగిల్ గా వెళ్ళారు. చితక్ కొట్టేశారని జగన్మోహన్ రెడ్డి గారికి వన్ మ్యాన్ షో అయిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేదానికి ఎలాగైనా సరే గద్దె దించాలి అన్న కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబుతో చేతులు పట్టుకుని ఎన్డీఏ కూటమితో జతగట్టి ఈ కార్యక్రమం చేశారు. ఓటులు చీలకుండా, ఓటు బ్యాంకు చీలకుండా, జగన్ గెలవకూడదు అనే ఆలోచనతోనే వీళ్ళు అడుగులేశారు తప్ప ప్రజలకు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాము? గొప్ప హామీలు ప్రకటనలు గొప్పగా చేస్తున్నాము, జగన్ కంట డబుల్ ఇస్తామని చెప్తున్నాము. టైం అనేది ఈ రోజు హ్యాపీగా ఉంటుంది, రేపు ఆ రోజు కూడా వస్తుంది. మరి పంచే రోజులు వచ్చినప్పుడు డబ్బులు లేనప్పుడు ఎలా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో బటన్ నొక్కడం పెద్ద మ్యాటరా, ఎవడైనా నొక్కొచ్చు, బామ్మ కూడా నొక్కుతుంది బటన్ అన్నాడు. మరి ఈ పొద్దు ఎందుకు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చేయడం లేదు ఆ బామ్మతోనే? ఎందుకంటే బటన్ నొక్కడం ఎవరికైనా ఈజీయే బాస్, కానీ ఆ బటన్ ఇవి నొక్కే వెనకాల లక్షల కోట్లు ఈ దేనికి ఎప్పుడు ఎలా కేటాయిస్తున్నావు, ఎవరి కోసం కేటాయిస్తున్నావు, ఎంత ట్రాన్స్పరెంట్ గా కేటాయిస్తున్నావు అన్నది ముఖ్యం అన్న పాయింట్ ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ మర్చిపోయాడా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న ఈ పెద్ద ఆయన ఈరోజు 8 నెలల్లో 1,10,000 కోట్లు అని చెబుతున్నారు బయట. ఈ 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు అవుతుందో తెలియదు. మరి 2019 నుంచి 2024 దాకా కరోనా లాంటి కష్ట సమయం 2 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ రూపాయి రాకపోయినా సంక్షేమం ఆగలేదు కదా, నిధులు ఎక్కడా కూడా బటన్ నొక్కే కార్యక్రమం ఆగలేదు కదా. మరి ఇప్పుడు అదే పరిస్థితి లేకపోయినా ఆర్థిక అభివృద్ధి కొనసాగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఒక్కసారిగా గతంలో ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపేయడమే కాకుండా వీళ్ళు చెప్పిన ఏ సంక్షేమ పథకం ఇచ్చే పరిస్థితి లేదని తానే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెబుతూ ఈ డబ్బులు కేవలం నేను డెవలప్మెంట్ చేస్తాను, 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేస్తాను, వచ్చే 5 ఏళ్ళు చూసుకుందామంటే ఎంతవరకు ధర్మం ఇలాంటి వ్యక్తులు అనేది ఈరోజు ఆలోచించాలి. చంద్రబాబును నమ్మినందుకు మొత్తం నువ్వే చేశావని మనం పవన్ అనాలా? మొత్తం నువ్వే చేశారు అని కేంద్ర పెద్దలను అడగాల? చంద్రబాబును అంటారా మొత్తం నువ్వే చేశావని? అల్టిమేట్ గా కూటమికి రాబోయే రోజుల్లో చీలికలు ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ కూటమికి గుడ్ బై చెప్పి తాను బయటకు వచ్చి సొంత ఎజెండాతో మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు, వెసులుబాట్లు ఖచ్చితంగా ఆయన అన్వేషించాల్సిన అవసరం, బాధ్యత కూడా తన వైపు ఉంది. ఇలాగే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబును పట్టుకుని పోతే రేపొద్దున లోకేష్ జనరేషన్ కానీ, పవన్ కళ్యాణ్ జనరేషన్ కానీ, ఎన్డీఏ కూటమి భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండవు. పైగా జగన్ ఓడిపోయారు అనుకుంటున్నారు, కానీ అసలైన గెలుపు జగన్ ఇదే అని అది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే జగన్ ఓడిపోయి గెలవలేదు, గెలిచి ఓడిపోయాడు. అంటే రాబోయే రోజుల్లో జీవితాంతం ఆయన గెలిపే ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అన్నిటికంటే గొప్పటి విశ్వసనీయత. ఆ విశ్వసనీయత ఉన్నది అని ఈ వ్యక్తికని ఎవడైనా నమ్మాడా బలంగా? చచ్చేదాకా వదలడు. ఇప్పుడు విశ్వసనీయత మారు పేరుగా జగన్ నిలుస్తున్నాడు కూటమి చేస్తున్న ఈ తప్పుల వల్ల అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత క్లియర్గా కూడా బయటపడతాయి. ప్రతి ఒక్కటి బయటపడ్డ రోజు ప్రజల నుంచి వచ్చే ఆవేశం, ఆగ్రహం ఏ స్థాయిలో కట్టలు తెంచుకొని పటాపంచలు అవుతుంది అనేది ఊహకు కూడా అందడం లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.